ఈ ఒప్పందంలో 5 ప్రాథమిక సూత్రాలుంటాయి. అవేంటంటే నెంబర్ 1, పాకిస్తాన్, చైనా 2 దేశాలు ఒకరి సమగ్రతను మరొకరు గౌరవించాలి. నెంబర్ 2, మ్యూచువల్ నాన్ అగ్రెషన్. నెంబర్ 3, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. నెంబర్ 4, ఈక్వాలిటీ అండ్ కోఆపరేషన్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్స్. నెంబర్ 5, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. ఇలా ప్రధానమైన 5 విషయాల గురించి పాకిస్తాన్, చైనా మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం 2 దేశాల సంబంధాలని మరింత బలంగా మార్చింది. అయితే ట్విన్ టవర్ ఇన్సిడెంట్ తర్వాత అమెరికా పాకిస్తాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. దాంతో ఉగ్రవాదులు ఆశ్రయిస్తున్న దేశంగా పాకిస్తాన్కి ముద్రపడింది. అయినా పాకిస్తాన్ మాత్రం ఆ ఆరోపణలను లెక్క చేయలేదు. చైనా ఇస్తున్న మద్దతుతో మరింతగా రెచ్చిపోయింది. అయితే 2013లో చైనా తెలివిగా పాకిస్తాన్ని తన వ్యాపార అనుకూల ప్రాంతంగా మార్చుకునే ప్లాన్ వేసింది. మొదటి నుంచి ఫైనాన్షియల్గా, మిలిటరీ పరంగా చైనా మీద ఆధారపడుతూ వచ్చిన పాకిస్తాన్ చైనా ఒక ప్రతిపాదనని అడగడంతో కాదనలేకపోయింది. అదేంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్. షార్ట్కట్లో దీన్నే సిపెక్ అంటారు. 2013లో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా సిపెక్ అనే ప్రాజెక్ట్ని పాకిస్తాన్ ముందు పెట్టింది. చైనా మిడిల్ ఈస్ట్కి ఎగుమతులు దిగుమతులు చేయాలంటే అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం గుండా ప్రయాణించి మలేషియా, ఇండోనేషియా మధ్య ఉన్న మలస్కా జలసంధి నుంచి చైనా నౌకలు ప్రయాణించాలి. ఒకవేళ మలేషియా, ఇండోనేషియాలు ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తే చైనాకు సరుకు రవాణా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి చైనాకు సముద్ర మార్గమే ప్రధానం. కాబట్టి అరేబియా సముద్రంలో ఒక పోర్ట్ ఉంటే చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం చైనాకు ఉండదు. కాబట్టి చైనా అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న పాకిస్తాన్ని టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని గ్వాదర్లో చైనా తన పోర్టును నిర్మాణం చేయబోతున్నట్టు ప్రకటించింది. అన్నట్లుగానే గ్వాదర్ పోర్ట్ నుంచి పాకిస్తాన్ గుండా చైనాలోని జింజియాంగ్ వరకు ప్రస్తుతం భారీ రహదారి కూడా నిర్మిస్తున్నారు. దాంతో ఇప్పటి వరకు చైనాకు క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే నౌకలు 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి. ఒకవేళ ఈ సిపెక్ ప్రాజెక్టు పూర్తయితే చైనా నౌకలు ఇక నుంచి 2,395 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. ఇక గ్వాదార్ నుంచి రోడ్డు మార్గం ద్వారా చైనాకు సరుకు రవాణా జరుగుతుంది. $65 బిలియన్ విలువైన ప్రాజెక్ట్ని చైనా 2015లోనే పాకిస్తాన్లో ఆల్రెడీ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు చైనాకు చాలా కీలకం. అయితే పాకిస్తాన్ ఆర్థికంగా చైనా మీద చాలా వరకు డిపెండ్ అవడం వల్ల చైనా చేస్తున్న ఈ సిపెక్ ప్రాజెక్టుకి ఎలాంటి అడ్డంకుల్ని పాకిస్తాన్ పెట్టలేదు. పాకిస్తాన్ తన దేశంలో ఉన్న సముద్ర తీరాన్ని చైనాకు తాకట్టు పెట్టేసిందంటే అర్థం చేసుకోవచ్చు చైనా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో అని. అయితే చైనా ఏం చేసినా దానిలో లాభాపేక్ష ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్కి ఎన్నాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తూ పాకిస్తాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చేసుకుంది చైనా. దీనికి సిపెక్ ప్రాజెక్టే ఉదాహరణ. ఇలా చైనా, పాకిస్తాన్ మధ్య బిలాటరల్ రిలేషన్స్ చాలా బలంగా ఉన్నాయి. అయితే పెహల్గాం దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇండియా ఆంక్షలు విధిస్తే ఇండియాకు కౌంటర్గా పాకిస్తాన్ కూడా ఆంక్షలు విధించింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడా పాకిస్తాన్ని బహిరంగంగా విమర్శించలేదు. ఉగ్రవాదుల్ని ట్రేస్ చేస్తాం, ట్రాక్ చేస్తాం, వారిని, వారి వెనక ఉన్న వారిని పట్టుకుంటాం, చాలా తీవ్రంగా వారిని శిక్షిస్తాం అని మాత్రమే అన్నారు. కానీ పాకిస్తాన్ నుంచి మాత్రం మేము అణుబాంబులు వేస్తాం, సింధు నదిలో భారతీయుల రక్తం పారేలా చేస్తామంటూ ఉన్మాదపూరితంగా మాట్లాడుతున్నారు. ఆర్థికంగా, సైనిక పరంగా ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాన్కి ఉన్న బలం చాలా తక్కువ. అయినా పాకిస్తాన్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం చైనా. అమెరికా లీడ్ చేసే క్వాడ్ అనే కూటమిలో ఇండియా భాగంగా ఉంది. ఇందులో అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు చైనాను వ్యతిరేకించే దేశాలే. కాబట్టి ఈ కూటమిని చైనా వ్యతిరేక కూటమి అని చైనా ఇప్పటికీ ప్రకటించింది. ఇండో పసిఫిక్ రీజియన్లో ఈ క్వాడ్ కంట్రీస్ చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుంటున్నాయి అనేది చైనా భావన. దాంతోపాటు పహల్గాం దాడిని అమెరికా చాలా గట్టిగా ఖండించింది. ఇండియాకు పూర్తి మద్దతు ప్రకటించింది కూడా. కాబట్టి అమెరికా సపోర్ట్ ఇండియా వైపు ఉంది. కాబట్టి చైనా సహజంగానే పాకిస్తాన్కి మద్దతిస్తుంది. చైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి మద్దతిస్తున్నట్టు ప్రకటించలేదు. కానీ పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్నట్టే చైనా కూడా పహల్గాం దాడి మీద న్యూట్రల్గా ఉండే ఏజెన్సీతో థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలని కోరడం మొదలుపెట్టింది. అంటే చైనా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి మద్దతిస్తున్నట్టు భావించాలి. సమస్య ఇండియా, పాకిస్తాన్ మధ్య కాబట్టి చైనాకు, ఇండియాకు కూడా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ పూర్తిగా చైనాకు లొంగిపోయింది కాబట్టి చైనా సహజంగానే పాకిస్తాన్కి మద్దతిస్తుంది. అయితే పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా ఆరిపోయింది. ఇలాంటి సమయాల్లో పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి వస్తే పాకిస్తాన్ మరింత పతనం అవుతుంది. అయితే చైనాకు కావాల్సింది కూడా పాకిస్తాన్ పతనమే. ఎందుకంటే పాకిస్తాన్ పతనమైతే చైనా చెప్పిందల్లా పాకిస్తాన్ ఉంటుంది. పనిలో పనిగా చైనాకు ఇండియా మీద ఉన్న కోపాన్ని పాకిస్తాన్ రూపంలో తీర్చుకోవచ్చనే ఆలోచన కూడా చైనా పథకంలో భాగమై ఉండొచ్చు.
సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నా. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.